ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాలు ఉన్నాయి ఆయన సినిమాలో ఉంటే బాగుంటుందా, రాజకీయాలు చేస్తే బాగుంటుందా? అన్న తప్పన రాజకీయం కావాలి, సినిమా కావాలి. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి అష్ట కష్టాలు ఎంత క్రిటికల్ గా రాజకీయాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పేసి సినిమా అనుకుంటే అభిమానులు ఏం సహించరు. సో అభిమానులు సహించరని కాదు, అభిమానులు ఊరుకొండలేరు. ఎందుకంటే సినిమాల నుంచి ఆయన వచ్చింది సినిమాల నుంచి రాజకీయంలోకి వచ్చి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలోకి వచ్చాడు. సో ఉప ముఖ్యమంత్రి స్థాయిలోకి రావడానికి అభిమానులే కారణం. సో నేనేమంటానంటే సినిమా చూడాలి, రాజకీయం చూడాలి, రాజకీయం తర్వాత సినిమాలోకి రావాలి. సినిమాలోకి ఎలా రావాలంటే ఇప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ అయినటువంటి తెలుగుదేశం అధినేత సీనియర్ ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలో నటించాడు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా నటించాలని కోరుకుంటున్నాను. సో సినిమాలు కొన్ని ఉన్నాయి, వాటిని ఫిలప్ చేసేసి వాటిని రిలీజ్ చేయవలసిందిగా నేను ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. అంటే అవి ఉన్నాయి కాకుండా అండర్ ప్రొడక్షన్ ఉన్నాయి సినిమాలు కూడా చేయాలనుకుంటే అది కూడా ఇంట్రెస్టే. కొత్త సినిమాలన్నీ తను ఖాళీ చూసుకొని తన వీలు చూసుకొని కొన్ని సందర్భాల్లో ఆయన చేస్తాడు. రెండు ప్రయాణాలు అంటే 2 పడవల ప్రయాణం అనేది సేఫ్ కాదని తప్పది. ఆయన సినిమా పరంగా ఆయన చూసుకుంటాడు, రాజకీయం కూడా చూసుకుంటాడు. సో నేను ఒక అభిమానిగా ఏం చెప్తానంటే రాజకీయం చూసుకోవాలి, సినిమా చూసుకోవాలి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు అండర్ ప్రొడక్షన్ లో ఉన్నట్టు కొన్ని సినిమాలు పూర్తి చేయవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇలాగే ఒక 121 ఒక 50 సీట్లకే కాకుండా తన పార్టీ కూడా సొంతంగా 175 కి 175 నిలబడేటట్టుగా బిల్ చేసుకోవాలి కదా పార్టీని. ఇప్పుడు క్వశ్చన్ సరిగా దాని ద్వారా సినిమాలకి ఇట్లా రాజకీయాలకి టైం సరిపోదు కదా అన్న. దానికి సంబంధించి ఇప్పుడు 121 సంబంధించి 21 మంచి క్యాండిడేట్లు దొరికారు. సేమ్ అదే క్యాండిడేట్లు మిగతా వాళ్ళు కూడా దొరకాలని కోరుకుంటున్నాడు. మిగతా వాళ్ళు కూడా 175 కు 170 మెంబర్స్ దొరకాలి. 175 క్యాండిడేట్ కు 175 క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ దొరకాలి. సో ఆ విధంగా దొరికితే ఆయన కూడా పోటీ చేస్తాడు. నెక్స్ట్ 5 years తర్వాత ఆఫ్టర్ 5 years యూ కెన్ డూ దట్ అంటే చేయాలనుకుంటున్నాడు. లేదు ఇండిపెండెంట్ గా అనేది తప్పన. అతని స్వభావం మనం ఎక్స్పెక్టేషన్ ఏం చేయలేదు. ఇప్పుడు కలిసికట్టుగా ఉన్నారు. ఈ 5 ఏళ్ళు ఏమనకూడదు. ఒక అభిమానిగా, ఒక రాజకీయ పవన్ కళ్యాణ్ అభిమానికి కానీ, ఒక రాజకీయ అభిమానికి కానీ నేను ఒక మాట చెప్తాను. ఏం చెప్తానంటే ఇప్పుడున్న ఈ 5 years ఎలాంటి మార్పులు కానీ ఎలాంటి గొడవలు కానీ జరగకూడదని ఆ ఏడుకొండలవాడ సాక్షిగా, నా వెంకటేశ్వరులు ఏడుకొండలవాడ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎలాంటి కూటమిలో ఎలాంటి గొడవలు ఎలాంటి వివాదాలు జరగకూడదు. సో నెక్స్ట్ 5 years ఒంటరిగా పోటీ చేస్తేనే తర్వాత 5 years తర్వాత ఆలోచిద్దాం.